గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ మాటను చదివి వినిపిస్తాను. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. చాలు, కూర్చొని. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిరంతర స్తోత్రార్హుడు, మనలందరినీ కూడా ఇంతగా కాపాడుతూ మన అపజయాలలో జయాన్నిస్తూ మనకు అన్ని విషయాల్లో సహాయపడుతూ ఉన్న మన దేవునికి స్తుతి, మహిమ, ఘనత సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మనము విడుదల లేక విమోచన అనే మాట నుండి కొన్ని సంగతులను మనం ధ్యానం చేయనయ్యున్నాం. ఇక్కడ చదివినటువంటి మాటను బట్టి మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను అనే మాట చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు మన పాపముల నిమిత్తమై తను తాను అప్పగించుకున్నారు. ఎక్కడ? సిలువలో తనను తాను మన కొరకు సమర్పించుకున్నాడు. కారణమేంటి? ఉద్దేశమేంటి? మన కొరకు సిలువలో తను తాను అప్పగించుకున్నటువంటి దానికి కారణం ఏంటి అంటే, ప్రస్తుతపు దుష్టకాలము నుండి, వింటున్నారా? ప్రస్తుతపు దుష్టకాలము నుండి మనలను విమోచింపవలెనని. ఏం చేయాలని? ఒక ఉద్దేశము ఉంది ఆయనకు. ఈరోజు మనది విడుదల లేకపోతే విమోచన అనే మాట మీద ధ్యానం చేస్తాం. కనుక నిజంగా ఈ దినములలో మనం జీవించుచున్న కాలం ఏంటి? దుష్టకాలములో మనం ఉన్నాం. కనుక కృపాకాలములో ఉన్నాము. అది ఎందుకు అంటే, కృపాకాలము ప్రభువును అంగీకరించడానికి, మారు మనసు పొందడానికి, పాపక్షమాపణ పొందడానికి, ఒకరు ఆ శాప పాపముల నుండి విడుదల పొందడానికి వారికి కృపాకాలం. అలాగనే ఈ కృపాకాలములోనే సాతానుడు మనల్ని తన యొక్క దుష్టత్వములో మనల్ని ఏం చేస్తాడు? ఇరికించాలి. తన ఉచ్చులో, తన వలలో మనల్ని వేసుకోవాలి. ఎలాగైనను ఈ వ్యక్తిని విశ్వాసములో నుండి పడగొట్టాలి. లేనిపోని అలవాట్లు నేర్పించాలి, లేనిపోని పద్ధతులు నేర్పించాలి, లేనిపోని దురలవాట్లు నేర్పించాలి. కాబట్టి ఈ యొక్క దుష్ట కాలములో ఏం చేస్తాడు? దుష్టుడు మనల్ని ఏం చేస్తాడు? చిక్కించుకోవాలని, ఇరికించుకోవాలని వాడు ప్రయత్నాలు చేస్తుంటాడు. ప్రతి విశ్వాసం మీద ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఎవరివి? సాతాని. కృపాకాలాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఎవడు పట్టుకుంటాడు? సాతానుడు పట్టుకుంటాడు. కనుక అందుకనే దేవుని వాక్యం చెబుతుంది, పౌలు గారు అంటున్నాడు గలతీ సంఘానికి రాస్తూ, ప్రస్తుతపు మనం జీవించేటువంటి ఈ దుష్టకాలము నుండి మనల్ని ఏం చేయాలనుకున్నాడు దేవుడు? విమోచించాలి, విడిపించాలి, విడుదల చేయాలి అని, ప్రస్తుతపు దుష్టకాలము నుండి మనల్ని విడిపించాలని తన్ను తాను మన కొరకు ఏం చేసుకున్నాడు? సమర్పించుకున్నాడు. నీకు తెలుసా నీవు ఎలా బ్రతుకుతున్నావు? అసలు నేను ఎలా బ్రతుకుతున్నాను? దుష్టుని స్వాధీనములో బ్రతుకుతే దుష్టుని కాలంలోనే మనం ఉన్నట్లే. దుష్టుని స్వాధీనములో, దుష్టుని ఆధీనములో దేవుని మాటలకు ఏమాత్రం కూడా నా జీవితంలో అలాగా నడచడానికి, అలాగ బ్రతకడానికి, అలాగా దేవుని వాక్యానికి మనం లోబడడానికి మనల్ని మనము ఏమాత్రం కూడా అప్పగించుకోకుండా దుష్టుని యొక్క పాలనలో, దుష్టుని చెప్పినట్లుగా మనం జీవిస్తే దుష్టుని యొక్క కాలంలోనే వారి క్రియల క్రిందనే మనము ఉన్నట్లు. అందుకని అలాగా ఉండకుండానట్లు దేవుడు ఏం చేశాడంటే, మనకు ఆ దుష్టకాలము నుండి మనల్ని ఏం చేయాలా? విడిపించాలని, విమోచించాలని, తప్పించాలి, రక్షించాలని
ఆయన మన కొరకు తను తాను సిలువకు సమర్పించుకున్నాడు. కనుక విశ్వాసులమైన మనము, రక్షించబడినటువంటి మనము జాగ్రత్తగా గమనించాలి. అవును, నేను ఏ కాలంలో బ్రతుకుతున్నాను? దుష్ట కాలంలో దుష్టుని క్రియల వలన వాడి బానిసత్వం క్రింద నేను బ్రతుకుతున్నానా, లేకపోతే దేవుని యొక్క ఆ స్వేచ్ఛలో, దేవుని యొక్క ఆనందంలో, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి ఆ పాలనలో నేను బ్రతుకుతున్నాను అన్నది మనం ఏం చేయాలి? ఆలోచించాలి. దుష్టుని ఏలుబడి క్రింద నీవు ఉండకూడదు. అదే గలతీ పత్రిక 5:1 మనం చూస్తాం. 5వ అధ్యాయం 1 గలతీ పత్రిక. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఏంటట ఏమంటున్నాడు పౌలు గారు? ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి. ఏ స్వాతంత్ర్యము? 1:4 మనం చూసుకున్నాం స్వాతంత్ర్యం. ఏ స్వాతంత్ర్యము? దుష్టకాలం, ప్రస్తుతపు దుష్టకాలము నుండి మనల్ని విమోచించి మనకేమిచ్చాడు దేవుడు? స్వాతంత్ర్యమును అనుగ్రహించాడు. దేనికి స్వాతంత్ర్యము? దేని మీద స్వాతంత్ర్యము? ఆ దుష్టుని మీద మనకు జయం. స్వేచ్ఛగా మనం బ్రతకడానికి, వానికి బానిస కాకుండా, వానికి లోబడకుండా, వానికి లొంగకుండా మనం స్వేచ్ఛగా బ్రతకడానికి, ఫ్రీడమ్గా బ్రతకడానికి దేవుడు మనకేమిచ్చాడు? స్వాతంత్ర్యమును అనుగ్రహించాడు. ఫ్రీడమ్ ఇచ్చాడు మనకు దేవుడు. కనుక ఈ ఫ్రీడమ్ను మనము జాగ్రత్తగా కాపాడుకొని దేవుని యొక్క క్రమశిక్షణలో మనం ఉంటే మనము మంచిగా బ్రతుకుతాం. కానీ మరలా మనము పడిపోయి దుష్టుని క్రిందికి వెళ్ళిపోతే నిజంగా వాడి కాడి మన మీద ఉంటుంది. అందుకనే దాస్యమును కాడి క్రిందికి మరలా చిక్కుకొనకుడి. దాస్యం అనే కాడి క్రిందికి వెళ్ళిపోవద్దండి. దాస్యం అనే కాడి క్రిందికి మీరు ఆ పాపానికి, ఆ శాపానికి, లేక ఆ దురలవాట్లకు మీరు లోనైపోయి చిక్కుకుంటే మరలా విమోచించాలంటే చాలా కష్టం. నా ప్రాణాన్ని పెట్టాను, నా యొక్క రక్తాన్ని కార్చాను, నన్ను నేనే సమర్పించుకొని ఆ దుష్ట కాలము నుండి, ఆ దుష్టత్వం నుండి మిమ్మల్ని ఏం చేశాను? బయటికి తీసుకుని వచ్చి మీకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాను నేను. కనుక ఆ స్వాతంత్ర్యాన్ని మీరు ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకొనక మరలా లెక్క లేకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తే మరలా దాస్యం అనే కాడి క్రిందికి మీరు ఏమైపోతారు? వెళ్ళిపోతారు. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాస్యం నుండి దేవుడు ఏం చేశాడు? విడిపించాడు. 430 సంవత్సరాలు లేక 400 సంవత్సరాలు వారు దాస్యం అనే కాడి క్రింద చిక్కుకున్నారు. వారు ఏడ్చారు, ప్రలాపించారు, కన్నీరు గార్చారు. పనులలో వారికి వచ్చే కష్టాలను బట్టి వారికి స్వేచ్ఛ లేక, వారికి మంచి ఆహారం లేక, మంచి దుస్తులు లేక, మంచి ఇల్లు లేక, నివాసడానికి మంచి ఎడ్యుకేషన్ లేక, నిజంగా బానిసత్వంలో మోయరాని బరువులు వారి మీద, వారి పిల్లల మీద మోపి నిజంగా అంత చిత్రహింసలు పెట్టి హింసిస్తూ ఉండగా ఆ చిత్రహింసలకు, ఆ బాధకు, ఆ కన్నీటికి, ఆ దాసత్వానికి తట్టుకోలేక వారు దేవునికి ఏం చేశారు? మొరపెట్టగా ఆయన మోసే ద్వారా ఆ జనాంగాన్ని ఐగుప్తు నుండి ఏం చేశాడు? విడిపించాడు. నిజంగా ఆ ఐగుప్తు ఎంత భయంకరమైన చెర, ఎంత భయంకరమైనటువంటి ఆ బంధకములలో నుండి దేవుడు వారిని విడిపించాడు. అది ఇనుప కొలిమి లాంటిది. తన జీవితంలో ఎప్పుడు కూడా బయటికి రానటువంటి భయంకరమైనటువంటి చెర. కానీ అటువంటి చెర నుండి దేవుడు ఏం చేశాడు? విడిపించాడు, రక్షించాడు. కనుక ఆ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇశ్రాయేలీలు. మేము మరలా ఎవరికి కూడా బానిసలు కాకుండా మేము దేవుని యొక్క ఆ వాక్యానుసారంగా, దేవుని భయభక్తుల్లో, దేవునికి లోబడి, దేవుని క్రింద బ్రతికితే మాకు ఆశీర్వాదం అని వారు బ్రతికితే బాగుంటుంది. లేక వారి ఇష్టానుసారంగా దేవుని దృష్టికి దోషులై మరలా చేయరాని కార్యాలు వారు చేసినప్పుడు దేవుడు మరలా వారిని ఏంటికి అప్పగిస్తాడు? శత్రువుల చేతికి అప్పగిస్తాడు. మరలా వారు బానిసత్వంలోనికి వెళ్ళిపోతారు. సాతానుని యొక్క ఆ బంధకముల క్రిందికి వారు వెళ్ళిపోతారు. అందుకోసము ఈరోజున దేవుని పిల్లలమైనటువంటి మనము మొట్టమొదటిగా దేని నుండి మనం విడుదల పొందాలి, లేక దేని నుండి మనల్ని విమోచించబడాలి అంటే ప్రస్తుతపు దుష్టకాలము నుండి మనము విమోచించబడాలి, విడుదల పొందాలి. చాలామంది మీరు రక్షించబడ్డాం, ప్రస్తుతపు దుష్టకాలము నుండి మనం ఏం చేయబడ్డాం? క్రీస్తు ప్రభు వలన విమోచించబడ్డాం.
విడుదల చేయబడ్డాం. సాతానునికి మన మీద ఎటువంటి పవర్ లేదు. నజరేయుడైన యేసు నామములో మనకు జరుగుతున్న ప్రతి దాడిని మనము యేసు నామములో శాసించి వారిని తరిమివేయగలిగినటువంటి ఆ అథారిటీ, ఆ హక్కును దేవుడు మనకు ఇచ్చాడు. చాలామంది ఇంకను మరి ఆ ప్రస్తుతపు దుష్టకాలపు బానిసత్వంలో ఉన్నారు, ఇంకా పాపంలోనే ఉన్నారు, ఇంకా అబద్ధాలలోనే ఉన్నారు, ఇంకా అన్యాయంలోనే ఉన్నారు, ఇంకా క్రీస్తు ప్రభువును వారి హృదయంలోనికి వారు చేర్చుకోలేదు. వారు ఇంకా దేవునికి దూరంగా బ్రతుకుతున్నారు. ఇంకా క్రీస్తును, నన్ను ఏలు ప్రభువా, నన్ను రక్షించు నాయనా, నన్ను నడిపించు నాయనా, నాకు నీవు కావాలని వారి హృదయంలోనికి వారు స్వాగతం చేయలేకపోతున్నారు. వారు ప్రస్తుతపు దుష్టకాలంలో ఇంకా ఉంటే సాతానుడు వారిని నడిపిస్తూ వారిని మీద దాడి చేస్తూ ఉన్నాడు. కాబట్టి అటువంటి స్థితి నుండి, అటువంటి భయంకరమైన పరిస్థితి నుండి మనం ఏం చేయాలి? విడుదల పొందాలి, విమోచించబడాలి. విమోచించడానికి క్రీస్తు రెడీగా ఉన్నాడు, కానీ విమోచించబడడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఒకటి, ప్రస్తుతపు దుష్టకాలము నుండి మనం ఏం చేయాలి? విమోచించబడాలి. ఇది దుష్టకాలం. ఏ క్షణంలో ఎలాగ దుష్టుడు మనల్ని వాడుకుంటాడో తెలియదు. దుష్టుడు ఎలాగ మనల్ని పడగొడతాడో తెలియదు. దుష్టుడు మనకు ఎలాగా హాని చేస్తాడో తెలియదు. కనుక ఆ దుష్టుని యొక్క నీ మీద, నా మీద ఉన్న అధికారం నుండి మనం ఏం చేయాలి? విడుదల పొందాలి, విమోచించబడాలి. తర్వాత మరొక మాటను మనము ధ్యానించేద్దాం. దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యముల గ్రంథంలో మనకు మాట చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుదాం. కాబట్టి ఈయన చెడుతనమును మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలోనున్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు అంటే యోహాను, పేతురు. ఇక్కడ జరిగినటువంటి గొప్ప కార్యం, సమరయ పట్టణంలో జరిగినటువంటి గొప్ప కార్యము ఇక్కడ చూస్తూ ఉన్నారు. కనుక గారడీ సీమోన్తో ఈ మాటలు మాట్లాడుతున్నారు. కనుక గారడీ సీమోను గురించి ఏమంటున్నారు పేతురు, యోహానులు అంటే, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది అంటారు. ఏంటట? పైకి చూస్తేనే బాగానే ఉన్నాం, కానీ మనలో దుర్నీతి బంధకాలు, నీతిమంతులుగా బ్రతకకుండా, పరిశుద్ధులుగా మనం బ్రతకకుండా, పవిత్రులుగా మనం బ్రతకకుండా, ప్రభువుకి ఇష్టంగా మనం బ్రతకకుండా కొన్ని బంధకములు మనకు మనం చేసినటువంటివి మనల్ని బంధిస్తూ ఉంటాయి. అవి ఏంటి తెలుసా? దుర్నీతి బంధకాలు. అవి దేవునికి ఇష్టముండవు. అవి నీతిమంతులుగా మనం బ్రతకలేం, పరిశుద్ధులుగా మనం బ్రతకలేం, పవిత్రులుగా మనం బ్రతకలేం, దేవునికి ఇష్టంగా మనము బ్రతకలేం. బ్రతకకపోగా సాతానుకి ఇష్టంగా మనం బ్రతుకుతుంటాం. ఎందుకంటే మనలో ఏమున్నాయి? దుర్నీతి మనల్ని బంధించి తన స్వాధీనంలో మనల్ని. దుర్నీతికి మూలకారకుడు ఎవడు? సాతానుడే. నీతికి కారకుడు దేవుడు, దుర్నీతికి మూలకారకుడు ఎవరు? సాతానుడే. కనుక సాతానుడు ఏం చేస్తాడంటే దుర్నీతి క్రియల చేత మనల్ని ఏం చేస్తాడు? బంధిస్తాడు. బంధించి ప్రార్థనకు వస్తాం. ఇప్పుడు గారడీ సీమోను ఏం చేశాడు అంటే ప్రార్థనకు వచ్చాడా లేదా? ప్రార్థనకు వచ్చాడు. చూడండి 8వ అధ్యాయం తీయండి. కనుక అక్కడ జరిగినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసి 8వ అధ్యాయంలో గారడీ సీమోను అక్కడ అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరయ్యాడు. కనుక హాజరయ్యి బాప్తిజం కూడా తీసుకున్నట్లు దేవుని పిల్లారు మనము చూస్తూ ఉన్నాం. గారడీ సీమోను బాప్టిజం కూడా తీసుకున్నాడు. కనుక బాప్టిజం కూడా తీసుకొని, ఇక పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహించండి, మీరు చేతులు పెట్టి ప్రార్థన చేస్తే ఎలాగా అందరూ దేవుని ఆత్మచేత నింపబడుతున్నారో అలాగే నన్ను కూడా మీరు అభిషేకించండి అని
మరి మాట్లాడుతున్నట్లు మనం చూస్తాం. 12వ వాక్యం చదువుదాం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యముని గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. కాబట్టి ఫిలిప్పు కూడా ఎవరు సీమోను కూడా ఏం చేశాడు? చూసి ఏం చేశాడట? 12వ వాక్యంలో మనం ఏం చేస్తామంటే స్త్రీలను పురుషులను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. చాలామంది ప్రభు దగ్గరికి ఎలాగ వస్తారంటే దేవుని వాక్యాన్ని బట్టి రావటం చాలా తక్కువ మంది. దేవుని వాక్యం చెప్తే విని దాన్ని నమ్మి మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది రక్షించబడేవారు తక్కువ. కానీ ఎక్కువ మంది అద్భుత కార్యములను చూచి ఆశ్చర్య కార్యములను చూచి ఏం చేస్తారు? ప్రభువును నమ్ముకుంటారు. కానీ నేను పరిశుద్ధాత్మ దేవుడు నమ్మేటువంటిది ఇష్టపడేది ఏంటంటే అద్భుత కార్యములను చూచి మనము నమ్మేదానికంటే కూడా వాక్యాన్ని విని నమ్మి మారు మనసు పొంది బాప్తిసం పొందిన ఆ విశ్వాసి స్థిరంగా ఉండడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అద్భుతాలు చూసి ఆశ్చర్య కార్యాలు చూసి నమ్మి ప్రభును మరి కొనసాగుతున్నటువంటి వారు పడిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఎందుకంటే ప్రభు వాక్యం ఏంటో తెలియదు వారికి. అద్భుతం చూసి నమ్మిన వ్యక్తి ఇతని ప్రభు వాక్యం తెలియదు. ప్రభుతో ఎక్కువ సన్నిహిత సంబంధం అతనికి లేనే లేదు. ఏదో అకస్మాత్తుగా సడన్గా ఒక అద్భుతాన్ని చూశాడు, నాకు ఇచ్చేసేయండి బాప్టిజం, నేను కూడా ప్రభును నమ్ముకుంటాను అని. కనుక వెంటనే కనుక ఏమి కూడా కొద్దిగా ఆలోచన చేయకుండా నమ్ముకున్నాడు. ఇంకా ఆలోచన ఎందుకండి? దేవుని నమ్ముకునేటప్పుడు మంచిదే, కానీ ఇదిగో ఆ సడన్గా మారేటువంటి ఆ మనసును చూసారా, నీవు స్థిరంగా నిలబడలేవు. ఎందుకు అంటే ఎలా బ్రతకాలో ఎలాగ ప్రభు కొరకు జీవించాలో నీకు తెలియదు. వాక్యం యొక్క అనుభవం నీకు లేదు. వాక్యం ఎక్స్పీరియన్స్ లేనే లేదు. అందుకనే చూసి వెంటనే నమ్మి బాప్తిసం తీసుకోవటము కాదు, కానీ మనం వాక్యం వినాలి, దేవుని యొక్క ఆ సన్నిధికి రావాలి, సంఘముతో మంచి ఆత్మీయ సంబంధాలు మనకు ఉండాలి. కొన్ని సంవత్సరాలు ఈ ఆత్మీయ ఈ ప్రయాణంలో మనం కొనసాగి మంచి చెడ్డలు అనుభవాలు నేర్చుకొని ఆ తర్వాత ప్రభువుని నమ్ముకుంటే మన ఆధ్యాత్మిక జీవితం స్థిరంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం ఇతడు ఏం చేశాడంటే సడన్గా మారినట్లు మనం చూస్తున్నాం. ఇదివరకు ఎప్పుడు వచ్చినటువంటి వాడు కాదే కాదు. ఏం చేసి 12వ వాక్యంలో అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి క్రీస్తును గూర్చి క్రీస్తు నామమున గూర్చి సువార్తను ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి ఏం చేశారు? బాప్తిస్మము పొందిరు. ఇక్కడ బాప్తిస్మం పొందారు. కనుక ఫిలిప్ ఇతని ఎవరు? గారడి సీమోను కూడా అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండెను. చూచెను, విభ్రాంతి నందెను. దేవుని ఆ శక్తి కలిగిన నామంలో గొప్ప గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు జరుగుతున్నాయి. అంటే సూచక్రియలను మనం చూసి నమ్మకూడదా అంటే నమ్మచ్చు, నమ్మకూడదు అనేది కాదు. సూచక్రియల మీద మాత్రమే ఆధారపడి దేవుని వాక్యమును నిర్లక్ష్యం మనము చేయకూడదు. ఇక వాక్యం అవసరం లేదు, ఆరాధన మాకు అవసరం లేదు, చర్చి మాకు అవసరం లేదు, దేవుని యొక్క వాక్యాన్ని మేము వినం కనుక మాకు అద్భుతాలు అంతే మీదే ఆధారపడతామనేది సరైన పద్ధతి కాదు అది. కానీ ఇక్కడ సీమోను గారడి ఇతను ఏం చేసేవాడు? గారడి చేసేవాడు. గారడి చేసి ధనమును సంపాదించేటువంటి వాడు ఇతని. కానీ అకస్మాత్తుగా ఈ గారడి సీమోను ఇలాగ టర్న్ కావడానికి కారణం ఏంటంటే ఫిలిప్పు చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు అతడు చూశాడు.
ఇది గారడి కంటే పవర్ఫుల్గా ఉంది కదా. గారడి వలన నేను చేసే అద్భుతాల కంటే, గారడి వలన నేను చేసే సూచక క్రియల కంటే ఈ కార్యము చాలా పవర్ఫుల్గా ఉంది కదా. కనుక దాన్ని మానేసి ఈ యొక్క వరాన్ని నేను సంపాదించుకుంటే ఇంకా ధనమును నేను సంపాదించవచ్చు, ఇంకా అధికంగా నేను ధనాన్ని సంపాదించవచ్చు, తొందరగా నేను గొప్పగా ఎదగొచ్చు అని ఒక తప్పు అభిప్రాయం తనలో కలిగి. ఇతను నమ్ముకునేడానికి ఉద్దేశం ఏంటి? నేను నమ్ముకోవాలి, పరిశుద్ధునిగా మారాలి, పవిత్రంగా బ్రతకాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలి, దేవుని కొరకు జీవించాలన్నటువంటి భావన కాదు ఇది. మరి దేనికి ఉద్దేశం ఏంటి? నేను ఎక్కువగా ధనమును సంపాదించాలి, నేను ఎక్కువగా ధనమును సంపాదించి ఇంకా నేను గారడీ వలన సంపాదించిన దానికంటే కూడా నేను మరెక్కువగా ఈ యొక్క పరిశుద్ధాత్మ వలన ఏం చేయాలి? సంపాదించాలి అని ఆ తప్పు భావనతో అతడు మారు మనసు పొందినట్లు యాక్టింగ్ చేశాడు, బాప్తిసం పొందినట్లు కూడా యాక్టింగ్ చేశాడు. కనుక బాప్తిసానికి రక్షణకు ముందు ఏం వదిలిపెట్టాలి? మనమంతా కూడా చెడ్డ క్రియలు వదిలిపెట్టాలి, చెడ్డ మనసును వదిలిపెట్టాలి. ఆ యొక్క మనము దేవుని నమ్ముకోకముందు దేవునికి విరోధంగా ఏమేమి చేస్తున్నామో అవన్నీ కూడా వదిలిపెట్టి కొన్ని రోజులు మనము గట్టిగా మనసును కట్టుకొని దేవుని కొరకు యథార్థంగా ఆయనకి ఇష్టంగా జీవించడానికి ప్రాక్టీస్ చేయాలి, ప్రయాసపడాలి, మరి అలా బ్రతకాలి. ఏదైనా ఒక పని ఇస్తే ఆ పని చేయటము సులువే, కానీ నీ మనసును కట్టుకొని ఆత్మానుసారంగా నడవటం చాలా కష్టం. నీ మనసును కట్టుకొని నీ యొక్క ప్రాణాత్మ శరీరాలను దేవుని ఆత్మకు స్వాధీనంలో మరి ఆధీనంలో ఉంచి లొంగించి ఆ రీతిగా నడవటం కష్టం. ఆ రీతిగా బ్రతకగలిగితే నీకంటే మంచి గొప్ప వ్యక్తి విశ్వాసి ఇంకెవరు కూడా ఉండరు. కనుక ఈ లోకము ఆశలు కోరికలు ఆ యొక్క మనల్ని మరలు కొలిపేటువంటి ఈ యొక్క దుష్ట తలంపులు అలాగున్నాయి. ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఒక వస్తువుని చూసినప్పుడు, ఒక ప్రాపర్టీని చూసినప్పుడు, కొన్ని దుస్తులను చూసినప్పుడు, కొన్ని నగలను చూసినప్పుడు ఏమైపోతాడంటే కొన్నిసార్లు సులువుగానే జారిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా నీవు జార విడుచుకోకుండా ఏం చేయాలి? నీ మనసును బంధించి ప్రభు యొక్క స్వాధీనంలో ఆధీనంలో ఉంచుకోవాలి. కాబట్టి ఆ రీతిగా ఉంచుకుంటే మంచిది. యోబు గారు అంటారు 31:1 యోబు గ్రంథం 31వ అధ్యాయం 1లో యోబు గారు అంటారు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ చూడాలి అంటాడు. ఏం చేస్తున్నాడట? అందుకనే యోబు గారిని నీతిమంతుడు అన్నాం మనం. దేవుడు ప్రభు అన్నాడు నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవంతుడు, న్యాయవంతుడు. కన్నులతో పడిపోయేటువంటి, చూపులతో పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. మన చూపు కొన్నిసార్లు మంచిని ఆశిస్తుంది, చెడును కూడా ఆశిస్తుంది. కనుక మనం మన కన్నులకు అలవాటు చేయవలసింది ఏంటంటే మంచినే, కానీ చెడును అలవాటు చేయకూడదు. కొన్నిసార్లు మన చెవి మంచిని వినాలనుకుంటుంది, చెడును కూడా వినాలనుకుంటుంది. మనం మన చెవికి ఏం వినిపించాలి? మంచినే వినిపించాలి. మన మనసుకు మంచిదే ఇవ్వాలి. ఇలాగా నీ మనసు కట్టుకొని పరిశుద్ధాత్మని యొక్క ఆత్మకు లోబరిచి నీ మనసును నువ్వు సాధకం చేయగలిగితే నీవు ధన్యురాలు, ధన్యుడు. ఒక మనిషి మనసును స్వాధీనపరుచుకోలేని వాడు ఎలాంటి వాడంటే కంచెలేని చేనుతో సమానం అంట. కంచెలేని చేనుతో సమానం. తన మనసును అణుచుకోలేని వ్యక్తి కంచెలేని చేనుతో సమానం. చేనుకి కంచె లేకపోతే, తోటకు కంచె లేకపోతే పశువులన్నీ వస్తాయి, మేసేస్తాయి. అలాగే మనసుకు కూడా కంచె తన మనసును స్వాధీనంలో, పరిశుద్ధాత్మ ఆధీనంలో ఉంచుకోవటం. అందుకనే గారడి సీమోను ఏం చేశాడంటే వెంటనే వచ్చి నాకు కూడా బాప్తిసం ఇచ్చేయండి, నేను కూడా మారాను అన్నాడు. కనుక మారిపోయాడు. అందరూ అనుకున్నాను భలే మారిపోయాడు గారడి సీమోను, చాలా అద్భుతం, చాలా ఆశ్చర్యం అని. ఒకరోజు ఈ యొక్క సమరయ పట్టణంలో మీటింగ్ పెద్దది జరిగింది. 17వ వాక్యం మనం చూస్తాం.
అప్పుడు పేతురును యోహానును యోహానును వారి మీద చేతులుంచగా వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడెనని పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి ఎవరు చూచి? ఇది చూశాడు. కనుక అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడటం సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యమును పెట్టి ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదును వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం ఈ వరము నాకు కూడా ఇచ్చేయండి అంటున్నాడు. పేతురు ఎవరు? యోహాను ఎవరు ఇవ్వడానికి? పాస్టర్ ఎవరు? పాస్టర్ ఇస్తాడా పరిశుద్ధాత్మను? చాలామంది ఊదితే పరిశుద్ధాత్మ వస్తుందని, పాస్టర్ గారు చేయబెట్టిన వెంటనే నాకు దిగింది అని. అదే కాదు. పరిశుద్ధాత్మ ఎవరిస్తారు? ప్రభు ఇస్తారు. దేవుని వాక్యం కూడా మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మీరు పరిశుద్ధాత్మను గురించి తండ్రిని అడగండి, ఆయన తప్పక మీకు ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. అపోస్తులు కూడా చేసిందేంటి? మనం అపోస్తుల కార్యం 1:8 చూస్తాం. అపోస్తుల కార్యం 1:8 ఏమని రాయబడింది? 4వ వాక్యం కూడా చదవండి. ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళగా నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు. యోహాను నీళ్లతో మీకు బాప్తిసం ఇచ్చారు, కానీ కొన్ని దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారని. పరిశుద్ధాత్మలో బాప్తిసం ఉంది. యోహాను ఇస్తాడు పరిశుద్ధాత్మతో? కాదు. అందుకొరకు ఇక్కడ 8వ వాక్యంలో ఏం చేయాలి? మీరు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందుతారు. 4వ వాక్య ప్రకారము తండ్రి వలన మీరు వినిన వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి మీరు. అందుకని వారు ఏం చేశారు? 10 రోజులు యెరూషలేము మేడగదిలోకి వెళ్ళి వారు ప్రార్థన చేశారు. ఎవరు పంపారు పరిశుద్ధాత్మను? పరిశుద్ధాత్మను ఎవరైనా పాస్టర్లు పంపారా? ప్రభు సర్వశక్తిమంతుడైన దేవుడు వారి మీద పరిశుద్ధాత్మను నింపాడు. ఇక్కడ మనము అందరం ఉన్నాం. నేను అర్హుణ్ణి పరిశుద్ధాత్మతో నింపబడడానికి? మీరు అర్హులా పరిశుద్ధాత్మతో నింపబడడానికి? నేను రోజు ప్రార్థన చేసుకుంటాను, రోజు వాక్యం చదువుతాను, నేను ఏ తప్పు చేయను, ఎక్కడ చూడు, అన్నీ బాగానే ఉన్నాయని నీవు అనుకుంటావు, నేను అనుకుంటాను. నేను అనుకున్నది, మీరు అనుకున్నది మంచి అనుకున్నది దేవునికి మంచి కావాలి కదా. దేవునికి కూడా అది ఇష్టం అవ్వాలి కదా. దేవుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడడానికి ఇతడు అర్హుడు, పరిశుద్ధాత్మ కొరకు నిత్యం ప్రార్థన చేస్తున్నాడు అని మనము అర్హులం, ఫిట్ అయితే మనము తప్పక ఆయన తన ఆత్మతో మనల్ని ఏం చేస్తాడు? నింపుతాడు. మనము పరిశుద్ధాత్మతో నింపబడడానికి అర్హతలేమీ లేక మనం ఇంకా ఈ లోక మాలిన్యంలో ఉంటూ, దుర్నీతి బంధకాల్లో ఉంటూ, దుష్టత్వంలో మనం ఉంటూ నన్ను పరిశుద్ధాత్మతో నింపు, నేను నిండిపోయాను అప్పుడే అని నువ్వు అనుకుంటే అది కాదు, అది కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ పూర్ణులం మనం కావాలి. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడినట్లు మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి, తండ్రిని వేడుకోవాలి. ప్రభువా నన్ను నీ ఆత్మతో, యోహాన్ గారు కూడా అన్నారు, ఇదిగో నా వెనుక వచ్చుతున్నవాడు నాకంటే శక్తిమంతుడు, నేను నీళ్ళతో మీకు బాప్తిసం ఇచ్చాను కానీ అతడు అగ్నితోనూ ఆత్మతోనూ మీకు ఏం చేస్తాడు? బాప్తిసం ఇస్తాడు. నేను ఇవ్వగలిగిన బాప్తిసం నీళ్ళతో నేను ఎందుకు ఇచ్చానంటే మీరు మారు మనసు పొందారు, నేను బాప్తిసం ఇచ్చాను. కానీ నా వెనక వస్తున్న పవర్ఫుల్ ఆయన మహాదేవుడు కనుక ఆయన దేంట్లో మీకు బాప్తిసం ఇస్తాడట? అగ్నితోనూ ఆత్మతోనూ మీకు అంటే అవి మనం పొందాలి కదా. మరి ఏ బాప్తిసాలు పొందాలి? అగ్ని బాప్తిసము, ఆత్మ బాప్తిసము మనం పొందాలి. అది ఇచ్చేది ఎవరు? పాస్టరా? కాదు. ఎవరు? పరలోకపు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన మీద కృమరించబడాలి అంటే ఆ దేవునికి ఇంపుగా, సొంపుగా, ఇష్టంగా మనం బ్రతికినప్పుడే ఆ పరిశుద్ధాత్మ అభిషేకమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఏథెన్స్లో ఒకసారి పౌలు గారు బోధిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మీకు తెలుసా అని అడిగితే పరిశుద్ధాత్ముడు ఎవరో ఆయన ఉన్నట్లే మాకు తెలియదు అన్నారు. అటువంటి బోధలో వారు ఎదిగారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన త్రిత్వంలో 3వ వ్యక్తి.
ఆయన చేత మనం నింపబడాలి, ఆయన చేత మనం నడిపింపబడాలి, ఆయన చేత మనము ప్రార్థించాలి. కాబట్టి ఆయన లేకుండా మనకు దేవునికి ఇష్టంగా నడవలేము. ప్రభు పోలికలోనికి మార్చువాడు ఆయన మనల్ని, ప్రభు చేత మనల్ని నడిపించగలిగినటువంటి వాడు. రోమాపత్రికలో మనం 8వ అధ్యాయం 14వ వాక్యం అనుకుంటాను, చూడండి. 14 రోమా. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఎవరి చేత నడిపించబడాలి? దేవుని పిల్లమైన మనము తప్పనిసరిగా మనం ఎవరి లీడింగ్లో నడవాలి, ఎవరి ఆధ్వర్యంలో నడవాలి? ఈ విశ్వాసి, ఈ దేహము అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడకపోతే నేను ఎవరి పిల్లలం కాలేము, దేవుని కుమారులము కుమార్తెలము అనబడలేం. ఈరోజు మనం అందరం కూడా దేవుని కుమారులం కుమార్తెలు అనబడాలంటే, దేవా నీ ఆత్మ చేత నేను నడవడానికి నాకు సహాయం చేయి. నీ ఆత్మకు భిన్నంగా నేను ఏం చేయకూడదు, ఏం చూడకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, నేను నీ ఆత్మకు విరోధంగా ఏం చేయకూడదు. నీ ఆత్మకు లోబడి నీ ఆత్మ చేత నన్ను నడిపించు ప్రతిరోజు కూడా అని, నీ ఆత్మానుసారంగానే నేను మాట్లాడాలి, నీ ఆత్మకు ఇష్టమైందే నేను చూడాలి. ఆ రీతిగా ఆత్మానుసారంగా మనం నడిచినప్పుడు మనం ఏమవుతాం? దేవుని పిల్లమవుతాం. అదే 26వ వాక్యం చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము, దేని విషయంలో ఆత్మ సహాయం చేస్తున్నాడట? సహాయం చేస్తున్నాడు. అదే కింది చదవండి. సహాయం చేయించున్నాడు. ఏలయనగా మనము మంచిగా ఎట్లు ప్రార్థన చేయాలో మనకు తెలియదు. మనకు తెలియదు. ఇప్పుడు నేను చాలా సీనియర్ అండి, నేను ప్రార్థన చేస్తే అంతే సంగతులు అన్నవాడు ఎవడు లేడు. అలాగ ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మని యొక్క స్వాధీనములో ఉండి ప్రార్థన చేయాలి. ఆయన నడిపింపు ఉండాలి. మనకు ప్రార్థన చేయాలంటే ఆయన చేత నడిపించబడాలి. ప్రార్థన ఆయన ద్వారా మనం చేయాలి. ప్రభా వాళ్ళని చాలా ఎగురుతున్నారు, వాళ్ళని పట్టుకోండి అయ్యా, వాళ్ళని చంపండి అయ్యా, వీళ్ళని నాశనం చేయండి అయ్యా, ఇది చాలా మిడిసిపడుతుంది, దీన్ని ఒక రకంగా చూడండి అయ్యా అని ఇలాగా ఏదేదో మనం ఒకరి మీద ఒకరం బైరం పెట్టుకొని చేసే ప్రార్థన కాదు. అది లెక్కలేదు దేవునికి, అది వినడు దేవుడు. ఎవరు ప్రార్థనలో నడిపించేవారు ఎవరు అంటే మనల్ని పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆధ్వర్యంలో ఉండి చేయాలి. మనం యుక్తముగా దేవునికి వినగలిగేలాగా, మనకు ఆన్సర్ రాగలిగేలాగా, మన ప్రార్థన దేవునికి ఇష్టమయ్యేలాగున యుక్తముగా మనం ఎలా చేయాలో మనకు తెలియదు. వాస్తవం మనం అనుకోవాలి, ప్రభువా నేను ఎలాగ ప్రేయర్ చేయాలో నాకు తెలియదు అని నువ్వంటే నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? హెల్ప్ చేస్తాడు. ఓ నాకు అన్నీ తెలుసు, నేను బాగా చేయగలను అంటే పరిశుద్ధాత్ముడు నీకేం సహాయము చేయలే. మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయగలనో మనకు తెలియదు. కానీ ఇక్కడ చూడండి, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ పరిశుద్ధాత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయిస్తాడు. అప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఈ గారడి సింహను పరిశుద్ధాత్మ నాకు కావాలంటున్నాడు. ఇది నాకు ఇచ్చేయి, ఇదిగో డబ్బు అంటున్నాడు. అప్పుడు పేతురు యోహానులు అన్నారు, అందుకు పేతురు నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొనవలెనని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము ఆగండి, దేవుని ఎదుట సరి అయినది కాకుండానే ఏం చేశాడు? మారు మనసు పొందినట్లు యాక్టింగ్ చేశాడు. బాప్తిసం పొందుకున్నాడు, విశ్వాసుల గుంపులో కలిసిపోయాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? బాప్తిసం కావాలని. బాప్తిసం దగ్గరికి వచ్చేసరికి వెరిఫికేషన్ వేరుగా ఉంటుంది. ఇక పరిశుద్ధాత్మదేవుడు నిన్ను వెరిఫై చేస్తాడు. ఇప్పుడు పాస్టర్ల దగ్గరకు నాకు బాప్తిసం కావాలి, నేను మారు మనసు పొందానంటే పాస్టర్ ఇచ్చేస్తాడు. నువ్వు మారు మనసు పొందావో లేదో అతనికి తెలియదు. ఈరోజు మారు మనసు పొందని బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది తాగట్లేదు?
ఎంతమంది సినిమాలు చూడట్లేదు, ఎంతమంది ప్యాకెట్లు ఆడటం లేదు, బాప్తిజం తీసుకోలేదా? తీసుకున్నాం. ఎప్పుడో 40 సంవత్సరాలు అయింది మేము రక్షించబడి, 30 సంవత్సరాలు అయింది రక్షించబడి. మారు మనసు పొందామంటున్నారు కానీ వారి క్రియలు వారు మానట్లేదు. ఇది మారు మనసు పొందినట్లా? మరి త్రాగుతున్నావు, జూదమాడుతున్నావు, రకరకాల బూతులు మాట్లాడుతున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు. ఎక్కడుంది మారు మనసు? నేను పరిశుద్ధాత్మదేవుడు నిండి ఉన్నాడా? నిన్ను నడిపిస్తున్నాడా? లేదే. మనం కూడా చాలామంది గారడైస్ సీమోన్ టైప్ ఉంటాం. అలా ఉండకూడదు మనం. అది చాలా భయంకరమైన స్థితి. కనుక ఎప్పుడైతే నాకు పరిశుద్ధాత్మ, నేనయ్యా మారు మనసు స్థితి దాటుకున్నాను, బాప్తిజం పొందిన స్థితి దాటుకున్నాను, ఇప్పుడు ఐఆమ్ ఫిల్ విత్ ద హోలీ గోస్ట్ అనుకున్నాడు. నేను పరిశుద్ధాత్మతో నింపబడడానికి అర్హుడను అని వచ్చాడు. అప్పుడు ఆత్మ ద్వారా చూశాడు ఎవరు? పేతురు గారు. చూసి నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్లు నాకు కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. నాకు కనబడుచున్నది. పరిశుద్ధాత్ముడు నాకు చూపిస్తున్నాడు. నీవు సరిగా లేవు. యు ఆర్ నాట్ ఫిల్ విత్ హోలీ గోస్ట్. నీవు యొక్క పరిశుద్ధాత్మతో నింపబడడానికి నీవు యోగ్యుడవు కావు. నీకు అర్హత లేదు. ఇప్పుడు పేతురు ఎవడో నీకు బాప్తిజం ఇచ్చినాడని కూడా అనవచ్చు. కనబడలేదు అక్కడ. వేషాలు మోసం చేశాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పేతురు నిలదీస్తున్నాడు. నీవు పరిశుద్ధాత్మను పొందడానికి నీవు యోగ్యుడు కానే కావు. ఎందుకు యోగ్యుడు కాదు చెప్పండి? ఎందుకు యోగ్యుడు కాదు? ఎందుకు అర్హుడు కాడు? నీవు ఘోర దుష్టత్వంలో దుర్నీతి బంధకాల్లో ఉన్నావు. కనుక ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను చూడండి. మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అంటే దుర్నీతి బంధకముల నుంచి విడుదల పొందాలి. దేవునికి స్తోత్రం. ఘోర దుష్టత్వంలో నుండి, దుర్నీతి బంధకాలలో నుండి మనకు విడుదల, విమోచన, వాటిని మానుకొని వాటి జోలికి పోకుండా మనం నిష్ఠగా పవిత్రంగా బ్రతకకుండా వాటిని దాటుకోకపోతే పరిశుద్ధాత్మ చేత మనం ఏం చేయబడలేం? నింపబడలేం. పరిశుద్ధాత్ముడు మనలో ఆవరించి మనలో ఉండి మనల్ని నడిపించాలి, మనల్ని ప్రార్థించడానికి లీడ్ చేయాలి. అంటే దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేని నుంచి విడుదల పొందాలంటే ఘోర దుష్టత్వము నుండి, దుర్నీతి బంధకముల నుండి. ఈ కుర్రోళ్ళు కానీ అమ్మాయిలు కానీ మనం పెద్దలమైన మనమైనా కానీ ఎవరమైనా సరే ఆ యొక్క సాతానుని చేతిలో ఏదో ఒక విధంగా వాడబడుతున్న నీవు ఆ ఒక్క చిన్న కారణాన్ని బట్టి నీవు పరిశుద్ధాత్మను పొందలేకపోవచ్చున్నావు. కనుక అది నువ్వు మానుకోవాలి. అందుకనే పేతురు అంటాడు, ఈ నీ చెడుతనమును నువ్వేం చేయాలి? మానుకో అంటాడు. ఈ నీ చెడుతనమును మానుకో. పరిశుద్ధాత్మను పొందడానికి వచ్చావు, ద్రవ్యం పెట్టావు, నువ్వు బాగున్నావని అనుకుంటున్నావా? నువ్వు చెడ్డవాడివిరా అంటున్నాడు. నువ్వు చెడ్డవాడివి. ఈ నీ చెడుతనం మానుకో. చాలా అమాయకుడమ్మ పిల్లోడని అన్నట్టుగా ఉంటాం కానీ లోన ఎంత భయంకరమైన పాపం మనకు తెలియదు. చాలా అమాయకురాలు అమ్మాయి అని అనుకుంటాం కానీ ఆ అమ్మాయి మనసు మంచిది కాదని మనకు తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్మనికి అంత తెలుసు, దేవునికి అంతా తెలుసు. అందుకొరకే ఆ దుర్నీతి క్రియలను, ఆ పాపపు క్రియలను ఏం చూస్తున్నావు, ఏం వింటున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఆ నీ చెడుతనమును ఏంటండి, ఆ నీ చెడుతనమును ఏం చేయాలి? మానుకోవాలా, కొనసాగించాలా? అమ్మా చెప్పండి, మానుకోవాలా, కొనసాగించాలా? మానుకుంటే దేవుని ఆత్మ మన మీదకి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ అలాగా వాటి నుంచి మనం విడుదల పొందకపోతే మనకేముండదు? పరిశుద్ధాత్మ ఉండదు. ఎన్ని రోజులు వచ్చినా నేను ఒక విశ్వాసనే అనుకోవటమే, నువ్వు అంతే. వస్తుంటాం, ఇది ఒక ఆచారం. వస్తాం, కూర్చుంటాం, ప్రార్థన చేసుకుంటాం, వాక్యం వింటాం, ఇదిగో 4 పాటలు పాడుకోవాలి, ఇదిగో కానుక వేయాలి తెచ్చింది, ఇదిగో ఆయన ఏదో 4 మాటలు చెబుతాడు అది వినాలి, చలో అంతే, అంతవరకే ఉంటుంది. కానీ ఆ పరలోకము నుండి వచ్చే ఆ జీవము నువ్వు పొందలేవు. ఆ ప్రభువు నడిపిస్తే ఆ నడిపింపులో ఆయన ఆధ్వర్యంలో ఉండి బ్రతికినప్పుడు ఆ ఆనందం, ఆ పరవశం ఎలాంటిదో నీకు నాకు తెలవదు. ఈరోజున నేను దేని నుంచి విడుదల పొందాలంటే, ఒకటి ప్రస్తుతపు దుష్టకాలము నుండి మనం ఏం చేయాలి? విడుదల పొందాలి. రెండవది, మనము దుర్నీతిలోనూ దుష్టత్వంలోనూ ఉన్నట్లయితే ఆ యొక్క చెడుతనము నుంచి కూడా మనం విడుదల పొందాలి. అది నీవు తీసేసుకోవాలి. నువ్వు అసలు గమనిస్తున్నావా? అబద్ధం ఆడడం చిన్నదనుకుంటున్నావా?
ఆ పాపం ఈ పాపం చేయటం, ఆ చెడును ఈ చెడును చూడడం వినడం అదేం చిన్న పని అనుకుంటున్నావా? ఎందుకంటే ఒక దుష్టుడు నిన్ను వాడుకుంటున్నాడు కాబట్టి దానికే నువ్వేమైపోయావు, బానిసమైపోయావు. అది ఆ టయానికి చూడకపోతే, కొంతమందికి ఆ టయానికి బీడి తాగకపోతే కుదరదు, కొంతమందికి ఆ టయానికి అది చూడకపోతే ఏదో తలపోటు వచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా అలవాటు పోయావు నువ్వు, నిజంగా వాని కింద బానిస అయిపోయావు నువ్వు. కనుక ఆ బానిసత్వం నుంచి నువ్వు బయటికి రావాలి. ఆ నీ చెడుతనం నువ్వు ఏం చేయాలి? మానుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఆ చెడుతనంలోనే నువ్వు ఉంటూ నాకు మంచివి కావాలి, ఈవులు దేవా నువ్వు ఇవ్వు అంటే ఇవ్వడు. ఈరోజు నీ చెడుతనం ఏంటో నువ్వు గుర్తించాలి. గారడీ సింహం తన చెడుతనాన్ని తను గుర్తించలేదు. ఎవరు గుర్తించి చెప్పారు? పరిశుద్ధాత్ముడు. పేతురు కాదు, పరిశుద్ధాత్ముడు గుర్తించి చెప్పాడు. అననీయ సభ్యులతో కూడా పేతురు గారే చెప్పారు 5వ అధ్యాయంలో, అమ్మా మీ భూమి వీళ్ళకి ఇంతకీ అమ్మారా? ఎవరు ముందు అననీయ గారు వచ్చారు. ఇంతకేనండి? కాదండి, ఇచ్చేది ఏదో ఇస్తున్నాం కదా, మళ్ళీ ఇంతగానో అంతగానో అంటారు. లేదు, మీరు నాకు కాదు ఇచ్చేది, ఎవరికి ఇస్తున్నారు? మహోన్నతుడైన దేవునికి ఇస్తున్నారు. మరి ఆయన కింద పనునిగా ఉన్నప్పుడు నేను ఆరాధించాలి కదా. నేను ఆరాధిస్తే అది నాకు బాగుంటుంది, మీకు బాగుంటుంది. నేను ఆరాధించకపోతే నేను మంచి పనివాడిని కాదు ఆయన పాదాల కింద దగ్గర, మీరు మంచి విశ్వాసులు కాదు. అందుకని ఆరాధిస్తున్నాను. మీ భూమి వేళ ఇంతకే అమ్మేశారా అని అడిగాడు. అప్పుడు అననీయ అన్నాడు, అవునండి ఇంతకే అన్నాడు. చదువమ్మా. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మారా? నాతో చెప్పండి అని ఆమెను అడిగారు. అందుకు ఆమె అవును. ఇక్కడ చూడండి, అననీయ సభ్యురాలు మంచి విశ్వాసులే, నిజంగా సామాన్యమైన విషయం కాదు. దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు వారు అమ్మాలనుకున్నారు? భూమిని, స్థిరాస్తి అన్నమాట. అది ఈ లోకంలో స్థిరాస్తిని వారు ఏం చేయాలి? అమ్మడానికి ఇష్టపడ్డారు. కనుక అమ్మడానికి ఇష్టపడి అమ్మేశారు. మంచి రేటుకు పోయింది. తర్వాత దేవునికి ఇవ్వాలనుకున్న దాన్ని దేవునికి ఇవ్వలేకపోయారు. మధ్యలో సాతానుడు గాడు విశ్వాసులైనటువంటి మంచి విశ్వాసులను వాడేం చేశాడు? ధనం మీద ఆశ కలిగించాడు. ఎంత ఇస్తే ఏం ప్రయోజనమయ్యా? ఎంత ఇస్తే ఏం ప్రయోజనం? దాన్ని ఏని కొరకు వాడుతున్నాడు నీకేం తెలుసు? ఆ పాస్టర్ గారు మంచి కోసం వాడుతున్నాడా, సేవ కోసం వాడుతున్నాడా, ఎలా వాడుతున్నాడో నీకేం తెలుసయ్యా? బాబు మీరు ఇస్తారు గుడ్డిగా అంతే అని, ఇదిగో ఇచ్చావు, ఏదో మాట ఇచ్చావు, ఇవ్వకపోతే మర్యాద పోద్ది. అందుకోసము సంఘంలో నీకు కూడా మంచి పేరు ఉండాలి. పేరు లేని పేరు అన్నమాట ఇది. పేరు లేని పేరు అది. అంటే మంచిగా లేడు కానీ మంచిగా కనిపిస్తాడు. మంచి పేరు లేదు కానీ మంచి పేరు ఉన్నట్లు నటిస్తాడు. నటన లైఫ్. సాధారణ అన్నాడు, ఇస్తే ఇచ్చారు కానీ కొంత దాచుకొని కొంత ఇవ్వండి. సాధారణ అంటాడు, నేను ఎప్పుడు అడగలేదు మిమ్మల్ని డబ్బు ఏమని, మీ దేవుడే అడుగుతాడు. ఏమేమని? దశంభాగాలు ఇవ్వండి, ప్రథమ ఫలాలు ఇవ్వండి, కానుకలు వేయండి, కట్నాలు వేయండి అని మీ దేవుడే అడుగుతాడు. అని నేను అడగను కదా, నాకేం అవసరం లేదు, మీకోసం, మీ మంచి కోసమే కొంత దాచుకోండి అన్నాడు. ఎట్లా ఉంది మాట? అలా ఆ సలహా ఎలా ఉందండి? ఎలాగుంది సలహా? మేమేం మాట్లాడమంటారా? చెప్పండి, సలహా ఎట్లా ఉంది? సాతానుడు ఇచ్చిన సలహా, కొంత దాచుకొని కొంత దేవునికి ఇవ్వండి. దాచుకున్నదేదో మీ మంచి చెడ్డలకు ఉపయోగపడుతుంది, ఇచ్చిందేదో దేవునికి ఇచ్చిన మాట నెరవేర్చినట్లు ఉంటుంది. రెండో జరుగుతాయి. కాబట్టి చేయండి అన్నాడు సాతానుడు. ఎలాగుంది అప్పుడు? వాళ్ళకు మాత్రమే ఇంపుగా ఉంది, చాలా ఇష్టంగా ఉంది. అరే మంచి ఆలోచన చెప్పాడు. ఎవరు చెప్పాడు? సాతానుడు మంచి చెప్తాడు ఎప్పుడైనా? చెడ్డోడు ఎప్పుడైనా మంచి ఆలోచన ఇస్తాడా? కాబట్టి దుష్టుడు ఎప్పుడు తను మంచిగా కనబన్న దాంట్లో ఏదో భయంకరమైన స్థితిలో నన్ను పడేయడానికి చూస్తూ ఉంటాడు. ఆ రోజు అవతో ఆదాముతో అనలేదా, తినమ్మా దేవతలాగా ఉంటావమ్మా, నీకేం తెలుసు, పండు తిని ఒకసారి తిని చూసి చెప్పమ్మా అంటాడు. తిన తర్వాత ఇంకేముంది? పడిపోయింది. ఇంకేముంది? దేవుని మహిమను పోగొట్టుకున్నారు, దేవుని తోటను పోగొట్టుకున్నారు, దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నారు.
బట్టలు గిట్టలు ఏమి లేకుంటే దేవుడు చర్మం సొక్కాలు చేసి ఇచ్చి బయటికి గంటేసేసాడు. ఏమి పొందుకున్న మేలోళ్ళు? మరణం అంతే. కాబట్టి సాతానుడు ఏదైనా మంచిగా భలే ఉందిరా అనుకుంటే దాని వెనకాల ఏదో లోతైన గొయ్యి మనకు దొయ్యి పెట్టి ఉంటాడు. అది కొంచెం దాచుకోండి, నాకేం అవసరం లేదు అన్నాడు. వీళ్ళు వెళ్ళి అబద్ధాన్ని నిజంగా ఏమననియా, ఇంతకేనా? ఇంతకేనండి అన్నాడు. అప్పుడు పేతురు గారు అన్నాడు, ఏమన్నాడు? అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మను శోధించుటకు ఎందుకు సాతాను మీ హృదయంలో ప్రేరేపించింది? మరలా అననీయ నీ భూమి వేళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ఏం ప్రేరేపించింది? హృదయాన్ని కొంతమంది విశ్వాసాలను కూడా మన హృదయాలను కొన్నిసార్లు సాతాను ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. ఏం చేయడానికి? దేవునికి విరోధంగా ఏదో చెడు చేయడానికి. మంచి విశ్వాసాలు ఒక చిన్న అబద్ధము చేత, దేని కొరకు అబద్ధం? డబ్బు కొరకు అబద్ధం. దీని చేత ఏం పోగొట్టుకున్నారు? ప్రాణాలే పోగొట్టుకున్నారు. మంచి విశ్వాసులే కనుక వారు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ అబద్ధం ఒక్కటి, ఆ డబ్బు కొరకు కొన్నిసార్లు కొంతమంది అబద్ధం ఆడుతుంటారు. బాగానే ఉంటారు విశ్వాసులు, ఆ డబ్బు కొరకు అబద్ధం ఆడుతుంటారు, ఆ బట్టల కొరకు అబద్ధం ఆడుతుంటారు, ఆ బంగారం కొరకు అబద్ధం ఆడుతుంటారు. ఇంట్లో ఆ సరుకులు ఈ సరుకులు చేసి ఇంతేనంటే ఇంతే, ఇంకొద్దిగా మిగిలి ఉంటుంది, అది అబద్ధం ఆడుతుంటారు. అబద్ధం అవసరం లేదు. మన విశ్వాసం దేవునికి నమ్మకంగా ఉండాలి. ఇలాగా భర్తకును భార్యకును, ఇలాగ మనం ఎవరికి, మన సంఘానికి, మన విశ్వాసులకును మనం నమ్మకంగా ఉండాలి. అలాగ నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డారా, గారడీ సీమోను పరిశుద్ధాత్మను పొందుకున్నాడా? గారడీ సీమోను పరిశుద్ధాత్మను పొందుకున్నాడా? పొందుకోకుండా గద్దించబడి వెళ్ళాడు. భయమును వణకును పుట్టింది. అయ్యా, ఈ శిక్ష నా మీదకి రాకుండా నా గురించి మీరే ఏడుకోండి అయ్యా దేవుణ్ణి, లేకపోతే నేను ఏమైపోతానో నాకే భయం పట్టుకుంది అని అనుకుంటున్నాడు. నాకు తర్వాత నాకేం అవుతుందో నాకు తెలియదు, కనుక నా గురించి మీరు ఏడుకోండి, నా గురించి ప్రార్థన చేయండి అని గారడీ సీమోనుకు భయం పట్టుకుంది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వచ్చేసరికి నీ రియాలిటీ ఎట్లా ఉందో తెలిసిపోద్ది, నీ క్రియలు ఎలాగున్నాయో తెలిసిపోద్ది, నీ బిహేవియర్ ఎలాగుందో తెలిసిపోద్ది. ఆయన నువ్వు మోసం చేయలేవు. అందుకొరకే దేవుని పిల్లలమైన మనము ఒకటి దుర్నీతి బంధకముల నుండి, ఈ యొక్క మాలిన్యము నుండి మనం ఏం చేయాలి? విడుదల పొందితే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన ఆత్మచేత నింపుతాడు. దేవుని ఆత్మతో నిండి ఉంటాం మనం. అన్ని నడిచే మార్గాలు చక్కగా ఉంటాయి, మాట్లాడే మాటలు చక్కగా ఉంటాయి, చేసే పనులు చక్కగా ఉంటాయి, మనం నడిచే విధానం చక్కగా ఉంటుంది. దేవునికి ఇష్టలుగా ఆయన పిల్లలుగా ఈ లోకంలో మనం బ్రతుకుతాం. ఒకవేళ అలా కాకపోతే మనం మంచిది అనుకుంటాం, కానీ అది చెడే ఉంటుంది. రెండు విషయాలు చెప్పాను, ముగిస్తున్నా. ఒకటి, ప్రస్తుతపు దుష్టకాలం నుండి మనం ఏం చేయాలి? విమోచించబడాలి, లేకపోతే విడిపించబడాలి, విడుదల పొందాలి. రెండవది, మరి దుర్నీతి బంధకముల నుండి మనం విడుదల పొందాలి. ఎందుకు అంటే దేవుని ఆత్మతో మనం నింపబడలేం. దేవుని ఆత్మతో నింపబడినందున దేవుని ఆత్మ చేత నడిపించబడలేం, దేవుని ఆత్మానుసారంగా మనం ప్రార్థన చేయలేం. కనుక ఈ దుర్నీతి బంధకముల నుండి, ఈ ప్రస్తుత దుష్టకాలం నుండి దేవుడు మనల్ని విడిపించి రక్షించి కాపాడును గాక. ఆమేన్.